ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన ప్రతి వాటికి కూడా ప్రతిఫలం దేవుడిస్తాడు. అనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక లెక్క అనేది ఉంటుంది. ఈరోజు మనం దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతి దానికి మనం లెక్క అప్పచెప్పవలసిన వాడు అయ్యింది. అది మంచి విషయమైనప్పటికి కూడా చెడ్డ విషయమైనప్పుడు కూడా ఖచ్చితంగా ఒకరోజు మనం జవాబుదారితనంగా దేవుడికి ఎదుట నుంచునే ఒక పరిస్థితి రాబోతుంది. ఈరోజు మన ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. మనం భూమి మీద ఏది చేసినప్పుడు కూడా దానికి ఒక లెక్క ఉంటుంది. ఉదాహరణ, మనం ఏదైనా ఐటెం తీసుకుంటాం అనుకోండి, మార్కెట్కి వెళ్ళి 100 రూపాయలు చిల్లర ఇచ్చినప్పుడు అది 20 రూపాయల ఐటెం అయితే మిగతా 80 రూపాయలు మనం తీసుకుంటాం, అక్కడ నుంచి ఉంటాం ఇచ్చే వరకు. ఐటెం ఇచ్చాడు కదా అని మనం వెళ్ళిపోం. అనగా ప్రతి దానికి ఒక లెక్క. అదే మన జీతం విషయంలో కూడా మనం 30 రోజులు లేదంటే 26 డేస్ పనిచేసినప్పుడు మాత్రమే మన శాలరీ, ఫుల్ శాలరీ వస్తుంది. నువ్వు నెలలో ఒక 1 రోజులు దుమ్మాలు కొడితే, సెలవు పెడితే, లీవ్ తీసుకుంటే నీకు ఫుల్ శాలరీ రాదు జనరల్గా. అనగా ప్రతి దానికి మనం చేసే పనికి తగ్గట్టుగానే అక్కడ ప్రతిఫలం మనకు శాలరీ ఈ భూమి మీదే వస్తుంది. అలాంటిది సమస్య ఇచ్చిన దేవుడు మనని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ రోజు మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఈరోజు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను అని అడిగేవాళ్ళు ఎవరు లేరు, అనడానికి లేదు. ఎందుకంటే సమస్యము ఈ భూమి మీద మనం అనుభవించే సమస్యము పంచభూతాలు, గాలి, నింగి, నీరు, నిప్పు, ఆహారం, ప్రతిది కూడా దేవుడు మనకి ఈ భూమిలో, ఈ సృష్టిలో మనకు పెట్టాడండి. ఈ ప్రకృతి ఒడిలో మనల్ని పెట్టాడు. రేపు ఆకాశము మన పైన ఆరోపణ చేస్తుంది, నా కిందే నువ్వు ఈ పని చేసావని. అది మంచిదైనా చెడ్డదైనా ఆకాశము భూమి సాక్ష్యం పలుకుతాయని చెబుతుంది లేఖనం. కాబట్టి మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. కొన్ని విషయాలు కొందరు మన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, కొన్ని విషయాలు మనం బాధ పెట్టినప్పుడు కూడా క్రీస్తుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, వాక్యాన్ని బట్టి మనం ప్రేమించుతాం. అటు పక్కన వ్యక్తులు మనం, ఎందుకంటే మన దేవునికి లెక్క అప్పచెప్పాలి కదా. మన దృష్టిలో ఒక న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం కొంచెం భయం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ విషయంలో చాలామంది అది అలసుగా తీసుకోవచ్చు, లేదంటే చులకనగా తీసుకోవచ్చు. కానీ ఒకనొక రోజు దేవుని న్యాయపీఠం ఎదుట మనం నుంచోవలసిన అవసరం ఉంది. ఆ రోజు ప్రతి దానికి ఒక లెక్క మనం చెప్పాల్సిన